సూపర్ హిట్ కాంబినేషన్ విడిపోతుందా? ఆ డైరెక్టర్కి అతనే అండా దండ. ఒక్క మాటలో చెప్పాలంటే అతనే బలం. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్కి బ్రేక్ పడిందా? ఇంతకీ ఆ సూపర్ హిట్ కాంబో ఏంటో చూసేద్దామా? సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్య నుంచి పుష్ప 2 వరకు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవిశ్రీ. పుష్ప 2తో దేవిశ్రీ సుకుమార్ పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ పుష్ప 2 విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పడిందా అనిపిస్తోంది. సుకుమార్ దేవిశ్రీది సక్సెస్ఫుల్ కాంబోనే అయినా పుష్ప 2 బీజిఎం విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్స్ రీ రికార్డింగ్ వర్క్ ను తమన్తో చేయించాడు సుకుమార్. పుష్ప 2కు దేవిశ్రీ అదిరిపోయి ఆల్బమ్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్, ఫీలింగ్స్, కిసిక్, జాతర సాంగ్ దేనికదే అన్నట్టు సినిమాను మ్యూజికల్ హిట్ చేశాయి. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇస్తున్న రీ రికార్డింగ్ దర్శకులకు నచ్చటం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజిఎం విషయంలోనూ పుష్ప 2 సీన్ రీక్రియేట్ అయింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, దేవిశ్రీ, హరీష్ శంకర్ కాంబో ఉస్తాద్ తో రిపీట్ అయింది. దేవిశ్రీ ఇచ్చిన బీజిఎంతో దర్శకుడు సాటిస్ఫై కాకపోవడంతో తమన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కలిసి చిరంజీవి సినిమా ఆఫర్ ను పోగొట్టిందా అని అనిపిస్తోంది. దేవిశ్రీ చిరంజీవి కాంబోలో 4 సినిమాలు వస్తే 2 సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కి పాటలే ప్రాణంగా నిలిచాయి. అందర్వాడు, శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయినా దేవిశ్రీ మాత్రం ఫెయిల్ కాలేదు. వాల్తేర్ వీరయ్య మ్యూజికల్ హిట్ తర్వాత చిరంజీవి, దేవిశ్రీ, బాబీ కాంబో రిపీట్ అయింది. అయితే దేవిశ్రీని కాదని తమన్ని తీసుకున్నారు. చిరంజీవి కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడనిపిస్తోంది. ఆర్య నుంచి పుష్ప 2 వరకు బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్ లో 7 సినిమాలొస్తాయి. అన్ని మ్యూజికల్ హిట్సే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న రాకాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. రెండో సినిమా పెద్ది దగ్గరకు వచ్చేసరికి దేవిశ్రీని పక్కన పెట్టేసి రెహమాన్ ను తీసుకున్నాడు. కెరీర్ మొదల్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగా హీరోలు ప్రస్తుతం ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టేశారు. క్రిష్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో వార్తల్లో నిలుస్తాడే గానీ హిట్ కొట్టడం లేదు. 18 ఏళ్ల కెరియర్లో 11 సినిమాలు తీస్తే 3 హిట్స్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సరైన హిట్ లేని క్రిష్ సైలెంట్ గా సినిమా మొదలు పెట్టేశాడు. ఏ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడో చూసిద్దామా? బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ ఛాన్స్ క్రిష్ కే ఇచ్చాడు బాలయ్య. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు పేరుతో 2 భాగాలుగా తెరకెక్కింది. బాలయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న బయోపిక్స్ ఫ్లాప్ అయ్యాయి. కథానాయకుడు, మహానాయకుడు నిరాశపరిచిన బాలకృష్ణ క్రిష్ కు మరో ఛాన్స్ ఇచ్చాడన్న వార్త ఆ మధ్య వినిపించింది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కోసం బాలకృష్ణ రాసుకున్న కథను డెవలప్ చేశాడు క్రిష్. ఈలోగా అనుష్కతో క్రిష్ తీసిన ఘాటి ఫ్లాప్ కావడంతో సీక్వెల్ అట్టకెక్కింది. 3 ఏళ్ల పాటు హరిహర వీరమలతో గడిపేసిన క్రిష్ పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో బయటకొచ్చేసి అనుష్కతో ఘాటి తీశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు మణికర్ణిక, ఎన్టీఆర్ మహానాయకుడు కొండపోలం, హరిహర వీరమల్లు తీస్తే ఒక్కటి హిట్ కాలేదు. చేతికొచ్చిన బాలయ్య సినిమా ఛాన్స్ కూడా మిస్ అయింది. దీంతో ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా కొత్త సినిమా మొదలు పెట్టేశాడు క్రిష్. క్రిష్ గమ్యంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరోసారి గమ్యంలా రోడ్ జర్నీ కథ రాసుకొని కొత్త వాళ్లతో షూటింగ్ స్టార్ట్ చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీనే 70 రోజుల్లో తీసేసిన క్రిష్ ఈ రోడ్ జర్నీ మూవీని 2 నెలలు తిరగకుండా పూర్తి చేసేస్తాడు. రజనీకాంత్ తో నటించడానికి స్టార్స్ ఎవరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? సూపర్ స్టార్ తో ఒక్కసారి ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునే హీరోస్ చాలా మంది ఉన్నా ఆ 3 స్టార్స్ ఎందుకు రిజెక్ట్ చేశారు? మరి జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే స్టార్ ఎవరు చూద్దామా? జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ 2లో నటించడానికి స్టార్స్ వెనకాడుతున్నారు. జైలర్ ను వరల్డ్ వైడ్ 122 కోట్లకు అమ్మితే 300 కోట్లు రాబట్టింది. 178 కోట్లు లాభం తెచ్చింది. జైలర్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సీక్వెన్స్ లోనూ నటిస్తున్నారు. అయితే మరో స్టార్ కు చోటు ఉన్నా నటించడానికి ఎవరూ ముందుకు రావటం లేదట. జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ కోసం బాలకృష్ణను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు నెల్సన్. సంప్రదింపులు కూడా జరిగాయని, బాలయ్య ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారని తెలిసింది. జైలర్ 2లో రజనీకాంత్ రోల్ పూర్తయినా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేది ఎవరో తెలియటం లేదు. బాలకృష్ణ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడనుకుంటే గాసిప్పేనని తేలిపోయింది.
పోలీస్ క్యారెక్టర్ బాద్షాను ఇంప్రెస్ చేయలేకపోయింది. మరి గాసిప్పో నిజమో తెలియదు గాని బాలకృష్ణ షారుఖ్ ఖాన్ ప్లేస్ లోకి హృతిక్ రోషన్ వచ్చాడు. మరి ఇందులో నిజమెంతో గాని గెస్ట్ అపీరియన్స్ స్టార్స్ చుట్టూ తిరుగుతుందే గాని ఫైనల్ కావటం లేదు. సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ ఆగస్టులో రావాల్సిన జైలర్ 2 రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారని తెలిసింది. యాక్షన్ అంటే ఇంతకాలం హీరోస్దే. హీరోయిన్స్ యాక్షన్లోకి దిగితే హీరోస్కి ఏ మాత్రం తక్కువ కాదు. పర్ఫెక్షన్తో ఇరగదీస్తారు. మాసిజం ఎలా ఉంటుందో చూపిస్తారు. యాక్షన్ని నమ్ముకున్న ముద్దుగుమ్మలెవరో ఒకసారి చూద్దామా? హీరోయిన్స్ కూడా మాస్ ఫ్యాన్స్ ను సంపాదించాలంటే ఏం చేయాలి? ఇమేజ్ పెంచుకోవాలంటే ఎలాంటి సినిమాలు చేయాలి? హీరోయిన్స్ హీరోయిజం చూపిస్తే ఎలా ఉంటుంది? వీటన్నింటికి ఓ నలుగురు హీరోయిన్స్ సమంత, రష్మిక, సంయుక్త మీనన్, నయనతార సమాధానం చెబుతున్నారు. శామ్ ఈ మధ్య యాక్షన్ ని నమ్ముకుంటోంది. యశోదాలో యాక్షన్ సీన్స్ మొదలు ది ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్, లేటెస్ట్ గా రక్త బ్రహ్మాండ అన్ని యాక్షన్ వెబ్ సిరీస్లే. సమంత యాక్షన్ హీరోయిన్ గా మారింది. నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో కూడా యాక్షన్ నే కంటిన్యూ చేసింది. చీర కట్టుకొని హోమ్లీగా కనిపిస్తూనే యాక్షన్ ఇరగదీసింది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫైటింగ్ చేసిందంటూ ప్రశంసలు అందుకుంటోంది. రష్మిక ఫస్ట్ టైం నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసాలో యాక్షన్ సీన్స్ కోసం రోజుకు 8 గంటలు కసరత్తులు చేసింది రష్మిక. తనలోని మాస్ హీరో ఎలా ఉంటాడో చూపిస్తానంటోంది. మరోవైపు తెలుగులో రణబాలిలో విజయ్ దేవరకొండతో నటిస్తోంది. హిందీ మూవీ కాక్టైల్ 2 జూన్ 19న రిలీజ్ అవుతోంది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీకి ది బ్లాక్ గోల్డ్ అన్న టైటిల్ పెట్టారు. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తోంది సంయుక్త. అఖండ 2లో యాక్షన్ ఎపిసోడ్ లో నటించిన సంయుక్త ది బ్లాక్ గోల్డ్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తోంది. నయనతార రూట్ మార్చింది. అనుష్క సమంతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని యాక్షన్ హీరోయిన్ లా చెలరేగిపోతోంది. రక్కై టీజర్ తో తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంది నయన. కత్తిపట్టి ఊచకోత స్టార్ట్ చేసింది. సెంథిల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 5 భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. జవాన్ తర్వాత నయన నటిస్తున్న రెండో సినిమాలో కూడా యాక్షన్ హీరోయిన్ గా కనిపించనుంది. సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వంశీ పాయడుపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. పెద్దకొచ్చిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. జూన్ 4న సినిమా రిలీజ్కి అన్ని రకాలుగా సానుకూలత వాతావరణమే కనిపిస్తోంది. థియేటర్స్లో పర్సంటేజా, రెంట్ విధానమా, టికెట్ రేట్స్ పెరుగుతాయా వంటి సమస్యలకి పరిష్కారం దొరికింది. ఆ విశేషాలు మీకోసం. పెద్ద సినిమాలకు ఎగ్జిబిటర్ల ప్రాబ్లమ్స్ అడ్డంకిగా నిలిచాయి. పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేస్తేనే థియేటర్స్ ఇస్తామని ఎగ్జిబిటర్లు కరాఖండిగా చెప్పేశారు. కానీ కొందరు నిర్మాతలు రెంటల్ వైపు మొగ్గు చూపారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. సమస్య చిరంజీవి దగ్గరకు వెళ్ళింది. మొత్తానికి పరిష్కారం దొరికింది. జూలై వరకు రెంటల్ విధానం అమల్లోనే ఉంటుంది. ఆ తర్వాత పర్సంటేజ్ విధానంతో సినిమాలు రిలీజ్ చేస్తారు. పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెరిగితే మాత్రం 7.5% అదనంగా ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్లో పెద్ద రిలీజ్ అవుతుందా లేదా అన్న ప్రాబ్లంకు పరిష్కారం దొరకడంతో పెద్ద ఊపిరి పీల్చుకున్నాడు. ఎగ్జిబిటర్ సమస్య తీరినా టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా, బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా అన్న డౌట్స్కు ఇంకా సమాధానం రాలేదు. ఏపీలో టికెట్ల రేట్లు పెరగటం కామన్ అయిపోయింది. అయితే బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా అన్నది తెలంగాణ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి కోర్టు పంచాయతీతో విసిగిపోయిన తెలంగాణ ప్రభుత్వం ఇక టికెట్ రేట్లు పెరగవని తెగేసి చెప్పేసింది. 4న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ లెక్కన టికెట్ రేట్లు పెంచకుండానే ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోస్తో పెద్ద రిలీజ్ అవుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ రాలేదు. బెనిఫిట్ షోస్ వేద్దామా లేదా అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ముందే వేసేస్తే వచ్చే లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ 4న ఓపెనింగ్స్ పై పడతాయి. పాజిటివ్ టాక్ వస్తే రిలీజ్ రోజు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఒకవేళ ముందు రోజు బెనిఫిట్ షోస్ వద్దనుకుంటే 4న ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోస్ పడతాయి. తెలంగాణలో బెనిఫిట్ షోస్కు పర్మిషన్ రాకపోతే 7 గంటల ఆటతో సినిమా ప్రదర్శిస్తారు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.